అయితే అక్కడ జరిగిన సంభాషణ అంతా చెప్పలేకపోయినా కొంత మీకు వివరించవలసిన అవసరం ఉంది. చేద్దామన్నది ఆలోచిద్దామని చెప్పడం జరిగింది. మేము మండలం ఇక్కడ జరిగిన పరిణామాలు పరిస్థితుల గురించి పూర్తిగా వివరించడం జరిగింది. అయితే దానికంటే ముందు రోజు లోకేష్ గారు పంపించిన మెసేజ్ని చాలా డీటెయిల్డ్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మేము ఆ రిపోర్ట్ మీద మాట్లాడడం జరిగింది. అయితే మేము ఎందుకు తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేయలేకపోతున్నాం అనడానికి పూర్తి కారణాలని అతనికి వివరించడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, నేను వచ్చిన రోజు నుంచి మేము కానీ మా నాయకులు కానీ మేమందరం ఒకే మాట మీద ఉన్నాం. మేమందరం ఏం చెప్తున్నామంటే పార్టీ ఏం చెప్తే అది చేస్తుందని చెప్పాము. కలిసి పనిచేద్దామని 2 సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం. అయితే 2 సంవత్సరాల కాలంలో ఏ రోజు మాకు సానుకూల స్పందన రాలేదు. ప్రతి మీటింగ్లోనూ మేము ఒకటే చెప్తున్నాం, పార్టీ నిర్ణయాన్ని మేము గౌరవించి చేస్తాం, అందరం కలిసి పనిచేద్దాం రండి అని చెప్పిన తర్వాత కూడా ఈరోజు ఎవరైతే అభ్యర్థి ఉన్నారో ఒక్కగానంటే ఒక క్లిప్ చూపించండి, మేము పార్టీ అది నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తాం, అందరూ కలిసే పనిచేస్తాం కానీ నాకు ఒకసారి చూపించండి. 2 సంవత్సరాల కాలంలో చాలా ప్రయత్నాలు చేశాం. నేను కానీ మా నాయకులు కానీ టీం కానీ లేకపోతే అందరు కార్యకర్తలు కానీ అవమానాలు గురయ్యాం. రకరకాల మీటింగ్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పార్టీ కోసం కష్టపడినా కూడా అవమానాలు, అవహేళనలు, చాలా ఇబ్బందులు పడ్డాం. మీ అన్ని స్క్రీన్ షాట్లు తీసి పెట్టాం. ఈ 2 సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా కలిసి పనిచేసే ఉద్దేశం కానీ లేకపోతే ఇంకోటి కానీ వాళ్ళు ఎక్కడా చూపించలేదు. ఈరోజు టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత నేను తమ్ముడు అక్క బావ ఈ 2 తమ్ముడు అక్క బావ ఇంతకుముందు 2 సంవత్సరాలుగా ఏమయ్యాయి? ఈ 2 సంవత్సరాల కాలంలో మేము ఎక్కడా కూడా గుర్తు రాలేదు. కానీ ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చాం? 2 సంవత్సరాల కాలంలో లేనటువంటిది ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చాం? మాటకు ముందు ఒక తమ్ముడు, మాట తర్వాత ఒక తమ్ముడు. దేనికి? విధానం 2 సంవత్సరాల నుంచి ఉంటే పార్టీ నిర్ణయాన్ని ఖచ్చితంగా అందరూ మేము కానీ మా నాయకులు కానీ లేదా అధిష్టానం నుంచి వచ్చిన ఆదేశాలని ఖచ్చితంగా మేము పాటించి ఒక నిర్ణయానికి వచ్చిండేవాళ్ళు. కానీ ఏ రోజు కూడా మీరు ఎన్ని సందర్భాలు చూడండి, అంతకీ కూడా ఒక సందర్భంలో మేము వెళ్ళి కలిసి లోకేష్ గారు చంద్రబాబు గారు మాట్లాడుకొని మాకు ఏదైతే మళ్ళా వెనక్కి వస్తామని చెప్పారో మళ్ళా ఒకసారి మాట్లాడిన తర్వాత మా కార్యాచరణ ఏ విధంగా ఉంటుందని మళ్ళా, ఎందుకంటే అధిష్టానం వచ్చి రిక్వెస్ట్ చేసి అడిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ గౌరవించవలసిన బాధ్యత మా మీద ఉంది. వాళ్ళు అన్నట్టు ఇంకొక 2 రోజుల తర్వాత మా పూర్తి కార్యాచరణ ఏంటి అనేది మేము వెలువరిస్తాం. ఈ మధ్యకాలంలో ఏదో రూమర్స్ వింటున్నాం, మేమేదో అక్కడికి వెళ్ళటం లేదు. మీ అందరూ కోరుకుంటే ఈ రోజుకి కూడా మేము ఎక్కడ ఏమి డ్రాప్ అవడాలు అలాంటి ఏం లేదు. ఖచ్చితంగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి 100% అవకాశాలు ఉన్నాయి. 100కి 100% అవకాశాలు ఉన్నాయి. 100కి 100% మేము స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తాం. ఎప్పుడు నాకు అధిష్టానం నుంచి నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం సంతృప్తికరంగా రాలని రోజు ఖచ్చితంగా నేను దానితో ముందుకెళ్ళడానికే సిద్ధంగా